ప్రైజ్ ద లార్డ్. శనివారము జూన్ 1, 2024. ఈ రోజు దేవుని వాక్యము, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. వేరు చేయబడడం. నవంబర్ 1742లో చార్లెస్ వెస్లీ బోధిస్తున్న సువార్త సందేశానికి వ్యతిరేకంగా ఇంగ్లాండ్ లో స్టాఫోర్డ్ షైర్ లో అల్లర్లు చెలరేగాయి. చార్లెస్ మరియు అతని సోదరుడు జాన్ దీర్ఘకాలంగా ఉన్న కొన్ని చర్చి సంప్రదాయాలను మారుస్తున్నట్లు కనిపిస్తుంది మరియు ఇది చాలా మంది పట్టణ ప్రజలకు చాలా ఎక్కువ చేస్తున్నట్లనిపించింది. అల్లర్ల గురించి జాన్ వెస్లీ విన్నప్పుడు ఆయన తన సోదరుడికి సహాయం చేయడానికి అక్కడకు వెళ్ళాడు. కొద్దిసేపటికి వికృత జనం జాన్ ఉన్న ప్రదేశాన్ని చుట్టుముట్టారు. ధైర్యంగా ఆయన వారి నాయకులతో ముఖాముఖిగా కలుసుకున్నాడు. వారి కోపం ఒక్కొక్కటిగా చల్లబడి వరకు వారితో చాలా ప్రశాంతంగా మాట్లాడాడు. జాన్ వెస్లీ యొక్క సాత్విక స్వభావం దీన హృదయం రెచ్చిపోతున్న గుంపును శాంతింపజేసింది. అది అతని హృదయంలో సహజంగా సంభవించిన సాత్వికత కాదు. అది వెస్లీ చాలా సన్నిహితంగా అనుసరించిన రక్షకుని హృదయం. యేసు చెప్పాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అపోస్తులుడైన పౌలు మనకు చేసిన సవాలు వెనుక ఈ సాత్వికమైన కాడి నిజమైన శక్తిగా మారింది. పూర్తిగా వినయంగా మరియు మృదువుగా ఉండండి, ఓపికగా ఉండండి, ప్రేమలో ఒకరితో ఒకరు సహనంతో ఉండండి. మన మానవత్వంలో అలాంటి సహనం మనకు అసాధ్యం, కానీ మనలోని ఆత్మఫలం ద్వారా క్రీస్తు హృదయం యొక్క సాత్వికత మనల్ని వేరు చేసి శత్రు ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు మనల్ని సన్నద్ధం చేస్తుంది. మనము అలా చేసినప్పుడు మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి అను పౌలు మాటలను నెరవేరుస్తాము. వాస్తవానికి సాత్వికత ఎలా బలమైనది ఆలోచన చేయండి. ప్రార్థన. తండ్రి, యేసు తన విరోధుల పట్ల మృదుత్వం మరియు కరుణతో కూడిన హృదయాన్ని ప్రదర్శించాడని ఆ క్షణాల్లో నాకు గుర్తు చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.